వెల్కమ్ టు విజన్ 5 టీవీ. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ 1 సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 400 కోట్లకు పైగా వసూలు సాధించిన పుష్ప సినిమాకు సీక్వెల్గా రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్ చేసిన దర్శకుడు సుకుమార్ మేకింగ్ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని భావించిన మేకింగ్ విషయంలో రాజీ పడకూడదు అనే ఉద్దేశంతో సినిమాను డిసెంబర్కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. పుష్ప మొదటి పార్ట్కి కేవలం దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. కానీ పుష్ప 2కి దేవిశ్రీతో పాటు మరో 2-3 సంగీత దర్శకులు వర్క్ చేస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అది ఎలా సాధ్యం, ఏం అవసరం? పుష్ప 2కి సైతం దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే సంగీత దర్శకుడు అంటూ కొందరు వాదించారు. కానీ పుష్ప 2కి మరో సంగీత దర్శకుడు వర్క్ చేయబోతున్నట్టుగా క్లారిటీ వచ్చింది. సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఒక మ్యూజిక్ కాన్సర్ట్స్లో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం పూర్తి కాకుండానే తన కోసం పుష్ప 2 వెయిటింగ్ వెళ్లాలని తమన్నారు. దాంతో పుష్ప 2కి తమన్ వర్క్ చేస్తున్నట్లుగా క్లారిటీ వచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది కనుక పుష్ప 2కి తమన్ బీజిఎం బద్దలు కొట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. సుకుమార్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటికీ దేవిశ్రీ ప్రసాద్తో వర్క్ చేశారు. పుష్ప మొదటి పార్ట్కి సైతం సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి వర్క్ చేశారు. ఆ సినిమా మ్యూజికల్గా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. పుష్పని నిలబడడంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కీలక పాత్ర పోషించింది. అయితే దేవి ఇచ్చిన ఆర్ఆర్ అంతగా బాలేదని, ఆర్ఆర్ కోసం 3 మ్యూజిక్ డైరెక్టర్లు రంగంలోకి దించానని వార్తలు వచ్చాయి. అందులో తమన్ కూడా ఒకరు. బెస్ట్ అవుట్పుట్ కోసం తమన్ మరికొందరు సంగీత దర్శకులు సైతం వర్క్ చేస్తున్న నేపథ్యంలో అవుట్పుట్ ఎలా ఉంటుందా అంటూ అంతా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్కు మొదటి పార్ట్తో పోలిస్తే పుష్ప 2లో అంతకు మించి ఉన్నట్లుగా చూపించబోతున్నారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్తో పాటు పాటలు సినిమా స్థాయిని అమాంతం పెరిగాయి. శ్రీలీల ఐటమ్ సాంగ్ ఊ అంటావా పాటకు మించి ఉండేలా దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేశారంట.